పైన ఉన్నటువంటి సోదర ఉపాధ్యాయులు వారికి నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా వేదిక దిగువన ఉన్నటువంటి ప్రియమైన విద్యార్థులకు నా శుభాశీస్సులు. నేను 1996 ఆగస్టులో ఇక్కడికి వచ్చాను. 2007లో ఇక్కడే రిటైర్డ్ అయ్యాను. అంటే 11 ఇయర్స్, అంటే 11 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. దానిలో 2 సంవత్సరాలు హెచ్ఎంగా కూడా ఉన్నాను. సరే, ఏమైనా కూడా మొత్తం 11 సంవత్సరాలు ఇక్కడే పనిచేశాను. ఇప్పుడు 2003లో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యార్థి దశలో ఉన్నారు. అంటే విద్యార్థులుగా ఆనాడు భారత, భాగవత, రామాయణ ఇక ఉన్నటువంటి యొక్క వీటిలో చెప్పిన విషయాలు విన్నారు. ఇందాక ఒక అమ్మాయి చెప్పుకొచ్చింది, మేష్ గారు పద్యం బారుతూ ఉన్నారు, అవి వస్తాయా మాకు రావా అని చెప్పి మేము భయపడేవాళ్ళమండి అని చెప్పింది. సరే, ఇప్పుడు ఆ స్టేజీ పోయింది. మీరు ఇప్పుడు ఏ స్టేజీలో ఉన్నారంటే గృహస్థులుగా ఉన్నారు. అంటే భర్త పిల్లలతో ఉన్నటువంటి గృహస్థ జీవితం గడుపుతూ ఉన్నారు ఇప్పుడు మీరు. అందువల్ల మనం ఇక్కడ 2 ప్రధానమైనటువంటివి, శరీరంతో ఆత్మ చేరితేనే జన్మ, ఆత్మ లేకపోతే శరీరం పనిచేయదు. అందువల్ల మనకు శరీరము ఎంత ముఖ్యమో ఆత్మజ్ఞానం కూడా కొంత తెలుసుకుని ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు పిల్లలు కాదు, చిన్నపిల్లలు కాదు, మీరు కూడా గృహస్థులే. అంటే కొంత జ్ఞానం, ఆత్మజ్ఞానం కూడా కొంత అవసరం అన్నమాట. అంటే అప్పుడు మేము చెప్పినటువంటి కేవలం విద్యార్థి దశలో మీకు చెప్పినటువంటి అన్నీ కూడా సబ్జెక్ట్, ఆ విషయానికి సంబంధించిన విషయాలు, ఇంకా కాస్త ఎంటర్టైన్మెంట్, అంటే కాస్త మీకు ఆహ్లాదకరంగా ఉండటానికి కొన్ని పద్యాలు, కొన్ని సూత్రాలు, కొన్ని ఇలాంటివి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం దీంతో పాటు ఆత్మజ్ఞానం కూడా కొంత అవసరం అయి ఉంటుంది. అది 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, దశేంద్రియాలు అంటారు వీటిని. ఈ 10 ఇంద్రియాలతో మన శరీరం ఉన్నది. అవి కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. అట్లానే అష్టము, పాదము, పాయువు, అంటే ఇదన్నమాట వాక్కు, తర్వాత గుదము, పాయువు. ఈ కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు కలిసి దశేంద్రియాలు. ఇవి శరీరానికి సంబంధించినవి. ఇక మనం చెప్పబోయేది ఆత్మ. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ. ఆత్మ చెప్పిన ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం. ఇందాక చెప్పుకొచ్చారు రకరకాలుగా. అంటే అవన్నీ కూడా ఏ విధంగా వచ్చి ఉంటే వారికి ఉన్నటువంటి యొక్క గుణాల మీద ఆధారపడి ఉంది. అది మన బైబిల్లో యోహాను 14వ అధ్యాయం 16వ వచనంలో మాట చెప్తాడు, సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. ఏమిచ్చాడు? సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించాను. కనుక ఈ ఆత్మ ఎటుపోతే అటుపోతూ ఉంటుంది. అందువల్ల ఆత్మని, దీనికి ఇక్కడ శరీరానికి అధిపతి ఆత్మ. దీనికి ఆత్మకు ఈ పగ్గాలు, అంటే సారథి అనేటువంటిది బుద్ధి. తర్వాత దీనికి సంఖ్యలు, అంటే అవి మనస్సు. తర్వాత వీటన్నిటిని కూడా నడిపించేది అవయవాలు. వాటినే అవే గుర్రాలు లాంటివి, అంటే అవయవాలు అన్నమాట. కనుక ఇక్కడ ఏది ఏర్పడుతుంది? మొట్టమొదటి ఆత్మ చెప్పిన ప్రకారంగానే ఇది ప్రయత్నం చేస్తుంటుంది. అంటే మనసులో ఒకటి ఉంటుంది, మనం పోతున్నాం, అక్కడ ఒక 500 రూపాయలు లేకపోతే బంగారం ఏండో ఏదో ఒకటి కనిపించింది, అదిగో అక్కడ బంగారం ఉంది అనిపించింది అని. అప్పుడు బుద్ధి ఏం చెప్తుందంటే, ఇది తీసుకుందామా వద్దా, అది ఇతరులు కావాలి, మందా ఎవరు అనేటువంటి తర్కం, అంటే మీమాంస తర్కం జరుగుతూ ఉంటుంది. సరే, అక్కడ గుణాలు ప్రారంభమవుతాయి. అది ఎవరైతే మనకు కావాల్సిందే కానీ చెప్పి జేబులు వేసుకునేవాడు ఒక ఉంటాడు, చేతి మనకు తాకబోర్డు నుంచి వెళ్ళిపోయాడు ఇంకోటి ఉంటాడు. అందువల్ల ఇక్కడ ముఖ్యంగా మన జీవితంలో మనం పాటించాల్సింది ముఖ్యంగా ఈ కర్మలు ఏ విధంగా ఉంటాయంటే దీని కింద 3 చెప్తాడు. చతుర్విధ పురుషార్థములు 4 ధర్మము, అర్థము, కామము. ఈ 3 సాధిస్తే మోక్షం వచ్చినట్టే. కానీ ఈ 3 మనం సాధించలేకపోతున్నాం. అలా సాధించినట్టు వాళ్ళు యోగులు, మహానుభావులు అవుతున్నారు. అవి మనం చేయలేక, అందువల్ల ఇక్కడ ఇంకోటి ఏంటంటే పునరపి జననం, పునరపి మరణం. పుట్టినవాడు గట్టిగా తప్పదు, గిట్టినవాడు మళ్ళీ తిరిగి పుట్టక తప్పదు. పునరపి జననం, పునరపి మరణం. అందువల్ల ఇక్కడ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ గీతలో
కర్మయోగంలో 27వ శ్లోకం, ప్రకృతే క్రియామాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ క్రియతే హమతి మన్యతే. తెలియని వాళ్ళు సహజంగా ఉంటారు, అయ్యా నా కొడుకు వెళ్ళి చనిపోయాడు, ఆ గుళ్ళో నిప్పులు పోయా లేకపోతే ఇదిగా అంటారు. కనుక వాళ్ళకేం సంబంధం లేదు. క్రియతే ఎవరు చేస్తున్నారు? ప్రకృతియే క్రియ మానాతి గుణై. ఆ ప్రకృతి యొక్క గుణాల వలన వీడు పనులు చేస్తూ ఉన్నాడు. అంతేగాని దీనికి ఎలాంటి సంబంధము లేదు. ప్రకృతియే దీనికి మూలము. అదే బ్రహ్మంగారు చెప్తారు, 17వ శతాబ్దంలో ఉన్న పోతులు బ్రహ్మంగారు, మీరేది తెలియదో అది పండును కానీ లేని దానికి ఎలా ఏడ్చారయ్యా, కర్మలకు దేవునికి సంబంధమే లేదు, అది నేను అని. అది ప్రకృతియే మూలం దీనికి. అందువల్ల అయ్యేదో దేవుడు చేసి పెడతాడు. ఇప్పుడు మనం అన్నం వండుకుంటున్నాము, ఆ ఎసురుతో నీళ్లు పోసి కదలకుండా గుర్తుంటే అన్నం తయారవుతుందా? కాదు, ప్రయత్నం చేయాలి. అదే అక్కడ భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయం అదే. వాళ్ళందరూ నా బంధువులు చుట్టాలు నేను వెళ్ళిపోతాను, నచ్చి తప్పు నీవు చెయ్యి, కర్మ చెయ్యి, ఆ ఫలితం వేరు అని అట్లా చెప్తారు. సరే, ఇక దూరబోతే ఎక్కువ అవుతుంది. ఇక రెండవది టైం అవుతుందా? సరే, ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని జ్ఞానయోగంలో 8వ శ్లోకం చెప్పబడుతుంది. అంటే భగవద్గీతలో, అంటే ఎక్కడైతే అదే ఆ లోకాలో, బైబిల్లో లోకాలో 10వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 10వ వచనం, నశించిన దాన్ని తిరిగి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చుడు అన్నాడు. ఏమి నశించింది? ధర్మం. ఇందాక చెప్పాను, ధర్మము, అర్థము, కామం, మోక్షం అని. ఈ ధర్మమును ధరించేదే ధర్మం, ధారణ చేసేదే ధర్మం అన్నమాట. అర్థం నడుచుకోవాలి. అర్థము, ధనం కూడా, డబ్బు అనేటువంటిది కూడా ఇష్టమైన పోతూ ఉంటుంది. అది అందువల్ల అదే ఎకనామిక్స్లో ఉంటుంది. వాన్స్ ఆర్ అన్లిమిటెడ్. ఒక కోరిక తీరేకుంది ఇంకో కోరిక వస్తుంది. వాన్స్ ఆర్ అన్లిమిటెడ్. దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 categories: నెసెసిటీస్, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. అందువల్ల ఈ ఫస్ట్ అండ్ సెకండ్ రెండు కూడా మనం కోరుకుంటున్నాం. అందువల్ల నిత్య జీవితంలో ఈ ధర్మార్థాలని, ఈ కామాలను కూడా, కోరికలను తగ్గించుకొని, కోరిక అదుపులో పెట్టుకుని మన నిత్య జీవితం గడుపుతూ ఉంటే మన యొక్క జీవితం కూడా సార్థకం అవుతుంది. అంటే ఇందాక చెప్పాను నేను, పునరేపి జననం, పునరేపి మరణం. ఈ జన్మలో చేసిన కర్మ యొక్క ఫలితమే నెక్స్ట్ జన్మలో మనం అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల ఈనాడు చెవిటి, గుడ్డి, మోగ ఇవన్నీ కూడా పూర్వజన్మల యొక్క సుకృతాల కిందని మనం భావించుకోవాలి. సరే, ఈ అవకాశం ఇచ్చినట్టు ఇక మీకు ఇస్తూ ఇంతటితో సెలవు.